హాయ్ హలో అండి, బాగున్నారా అందరూ? ఇది నా ఫస్ట్ వీడియో అండి, అంటే లాంగ్ వీడియో, ఫస్ట్ వీడియో. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి నా పిల్లలకి బీట్రూట్ బిర్యానీ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 గ్లాసులు బియ్యం కడుక్కోవాలి. తర్వాత ఒకటి పచ్చిమిరకాయ, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మన బిర్యానీ సరుకులు కూడా మొత్తం అన్నీ వేయాలి. వేసి తాలింపు వేయాలండి. 2 స్పూన్లు ఆయిల్ పోసి వాటిని శుభ్రంగా వేయించుకోవాలి. వేయించాక అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేయండి. కొత్తిమీర వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక బీట్రూట్ కూడా వేయాలన్నమాట. బీట్రూట్ అయితే ఒక 5 మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువే కొద్దిగా వేయించాలండి. వేయించితే అప్పుడు అది పచ్చివాసన పోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కారం ఎక్కువగా తింటాననుకుంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే బీట్రూట్ కొద్దిగా తీయగా ఉంటుంది కదా, అందుకు. బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు నేనైతే 2 గ్లాసులు బియ్యం కడిగానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోయాలి. ఎందుకంటే అది క్లిప్పు పోయిందండి, నేను వీడియో తీసింది, అందుకే ముందుగా చెప్పేస్తున్నాను. మాది 2 మామూలు బియ్యం అయితే కనుకండి, కొత్త బియ్యం గ్లాసున్నర వేస్తే సరిపోతుంది. మావైతే పొలంలో పండిన బియ్యం అండి. మా అమ్మగారు వాళ్ళకి పొలం ఉంది, వాళ్ళు ఇస్తారు ఎప్పుడు మాకు బియ్యం. అవి ఏంటంటే కొద్దిగా ఎక్కువసేపు ఉడుకుతాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి కొద్దిగా బియ్యం. అందుకని చెప్పి 2 గ్లాసులు వాటర్ వేయాలి. కుక్కర్లో అయితే గ్లాస్కి 2 గ్లాసులు పోసి ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసి కుక్కర్ మీద మూత పెట్టేయడమేనండి. 2 విజిల్స్ వచ్చేసాక కట్టేసి చూస్తే అయిపోతుంది. బాగుంటుంది, రైస్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ ఇది క్యారెట్ బిర్యానీ కూడా సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే అందులో క్యారెట్ తురిమేస్తాము, ఇదేమో బీట్రూట్ తురుము. నేను అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతానండి, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా లాంటి చిన్న యూట్యూబర్లు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. నా ప్రతి వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికి కర్రీ ఏమీ అవసరం లేదు, కావాలితే చేసుకోవచ్చు. బంగాళదుంప కర్రీ బాగుంటుంది, పన్నీర్ కర్రీ బాగుంటుంది, ఏ కర్రీ అయినా. చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుందండి. మేమైతే ఏమీ చేసుకోలేదు, పెరుగు చట్నీ చేసుకున్నాము. గట్టి పెరుగు చట్నీ అయితే బాగుంటుందండి. మేమైతే అదే గట్టి పెరుగు చట్నీ చేసుకొని పిల్లలకైతే నేను అది పెట్టి, మేమైతే కొద్దిగా అంటే టిఫిన్ చేయకుండా ఇంకా నేను కూడా అదే తినేసానండి. చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.